ఒకరోజు ఒక గొర్రెపిల్ల వాగులో దాహం తీర్చుకోవడానికి వెళ్ళింది. దానికి చాలా దప్పికగా ఉంది. అందుకే తల్లి వచ్చేదాకా ఎదురు చూడకుండా ఒక్కతే వెళ్ళింది. అది నీళ్లు తాగుతూ ప్రవాహానికి ఎగువన మరెవరో ఉన్నట్లు గమనించింది. అది ఒక తోడేలు. తోడేలు కూడా నీళ్లు తాగుతూ ఉంది. అది గొర్రెపిల్లపై చిందులు వేసింది. నీళ్లు మురికి చేయడం ఆపుతావా, చంపమంటావా? కానీ నీళ్లు నీ వైపు నుండి నా వైపుగా ప్రవహిస్తున్నాయి కదా. నిజానికి నీవే నేను తాగే నీళ్లను మురికి చేస్తున్నావు అంది గొర్రెపిల్ల. తోడేలుకు గొర్రెపిల్ల మాటలు నిజమని తెలుసు. కానీ ఒప్పుకుంటుందా? ఏదో ఒక వంక పెట్టి ఆ గొర్రెపిల్లను తినేద్దామనే దాని కోరిక. నాతో వాదిస్తావా అన్నది తోడేలు కోపంగా. కిందటి సంవత్సరం నాతో పోట్లాడిన గొర్రెపిల్లవు నువ్వే అయి ఉంటావు. మళ్ళీ గొర్రెపిల్ల సరిదిద్దింది. లేదు, పొరపాటు పడ్డావు. అప్పటికి నేను అసలు పుట్టనే లేదు. నిజంగానా? ఆగ్రహంతో అంది తోడేలు. అయితే అది మీ అమ్మే అయి ఉంటుంది. శిక్ష నువ్వు అనుభవించు అంటూ గొర్రెపిల్లపైకి దూకి చంపి